Hello Andarki, welcome back to our channel Look Out with Hanshi. It's Saturday evening around 4:30 to 5ish అవుతుంది టైమ్. అండ్ నా థ్రోట్ కొంచెం బాగాలేదు, ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్. సో ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నైస్. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు కీప్ ఇట్ నైస్. ఓకే, సో నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తూ ఉన్నారు, మీ కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు, హౌ డు ఐ డూ సో మెనీ థింగ్స్ అట్ వన్స్, అసలు మీకు రెస్టే వద్దా, మీరు అలసిపోరా అది ఇది అని చెప్పి. ఎందుకు అలసిపోనండి, నేను అలసిపోతాను. సమ్ టైమ్స్ ఐ గెట్ సో 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 టయర్డ్, అసలు నేను ఇంక ఇంట్లో పని ఏమీ చేయను అనమాట. సో అలాంటి రోజే ఈరోజు. అండ్ మార్నింగ్ అంతా అసలు నేను ఏం చేయలేదు, అత్తమ్మ కుకింగ్ చేశారు. జస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఆ రిచువల్ ఉంటుంది కదా, డైలీ హోమ్ క్లీనింగ్, అది ఒక్కటి చేశాను అంతే. నాట్ ఈవెన్ ప్లాంట్ కేర్ కూడా చేయలేదన్నమాట. ఐ వాజ్ రియలీ దాట్ మచ్ టయర్డ్. సో స్నానం చేసి ఇంకా పడుకొని, ద లేజీ పర్సన్ ఇన్ మీ ఆస్క్ మీ టు స్క్రోల్ రీల్స్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ అలా రీల్స్ స్క్రోల్ చేసిన తర్వాత ఒక 2 షార్ట్ వీడియోస్ ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసి తిని పడుకున్నాను అంతే. ఐ డెంట్ రియలీ డూ ఎనీథింగ్. ఐ వాజ్ సీరియస్లీ టూ లేజీ అనమాట. ఎనీవే, బట్ ఇట్స్ ఈవినింగ్ 5 o'clock. నాకే అనిపించింది చాలు, ఐ టుక్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ద రెస్ట్ ఫర్ ద నెక్స్ట్ 2 weeks అన్నట్టు. సో ఐ జస్ట్ బూస్టెడ్ అప్ మై సెల్ఫ్ అండ్ స్టార్టెడ్ క్లియరింగ్ ఆల్ ద స్టఫ్ అరౌండ్. ఇప్పుడు నేను చేసే ఈ రెగ్యులర్ స్టఫ్ అంతా డైలీ నేను లంచ్ చేసిన తర్వాత వెంటనే చేసే పనులు అనమాట. అంటే లెఫ్ట్ ఓవర్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టడము, అన్నీ ఆర్గనైజ్ చేసి కిచెన్ క్లీన్గా పెట్టడం, ఇవంతా. బట్ హ్యాస్ టోల్డ్ ద లేజీ పర్సన్ ఇన్ మీ డెంట్ అలౌ మీ టు డూ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మై డాటర్ అండ్ మై సెల్ఫ్ టు. మంచి రెస్ట్ అయితే తీసుకున్నాను. అండ్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి కారణం కూడా నా హ్యాపీనెస్ అనమాట. అండ్ నా హ్యాపీనెస్ మీ అందరితో ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ know about it already. My Insta page is also growing like YouTube, and I'm very happy to say you all that I got few brands to collaborate with them anamata. But అన్నీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదైతే బాగున్నాయో, మంచిగా రిజల్ట్స్ ఉన్నాయి అని నాకు అనిపించిందో అవే యాక్సెప్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యూ గైస్ హ్యావ్ బీన్ రియలీ సపోర్టింగ్ టు ద వర్క్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇప్పుడు అనిపిస్తుంది నా హార్డ్ వర్క్ ఈజ్ పేయింగ్ బ్యాక్ అని చెప్పి. లైట్గా కొంచెం లక్ కూడా ఫేవర్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ నాకు మీ అందరూ డైరెక్ట్గా తెలియకపోయినా, ఒకళ్ళనొకళ్ళు అంటే మీరు నన్ను చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూడకపోయినా, ద వే యూ షవర్ ద లవ్ in comments or towards your likes and everything, like DMs. కొంతమంది అయితే డైరెక్ట్గా డిఎం చేస్తూ ఉంటారు. అలాంటి మెసేజెస్ అవన్నీ చూసినప్పుడు ఐ ఫీల్ సో కనెక్టెడ్ విత్ యూ గైస్ రియలీ. సో అలాంటప్పుడు నాకు లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఇట్ మే బీ ఎ సాడ్ మూమెంట్, ఇట్ మే బీ ఎ హ్యాపీ మూమెంట్, ఆర్ వాట్ ఎవర్ ద మూమెంట్ ఇట్ ఈస్, ఐ రియలీ ఫీల్ లైక్ షేరింగ్ విత్ యూ గైస్. మీ కమెంట్స్ నాకు రియలీ ఇట్ మీన్స్ సో మచ్ టు మీ. ఐ కాంట్ రియలీ ఎక్స్ప్రెస్. స్పెషల్గా నాకు డైరెక్ట్ మెసేజెస్ చేస్తారు కదా, నెక్స్ట్ వీడియోలో నేను వాళ్ళ పేర్లు కూడా తీస్తాను, ఇఫ్ యూ గైస్ డోంట్ మైండ్. వాళ్ళైతే సీరియస్లీ యూ గైజ్ ఆర్ లవ్, సీరియస్లీ. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఆల్మోస్ట్ డన్ అనమాట కిచెన్ సెట్ చేయడం. సో నాకు రాజమండ్రి అత్తమ్మ వెళ్ళినప్పుడల్లా ఇలాంటి స్నాక్స్ తీసుకొస్తూ ఉంటారు అక్కడి నుంచి. సో ఐఎమ్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఆల్ ది స్టఫ్ టుడే.
అండ్ ద నెక్స్ట్ టాస్క్ దట్ ఐ హ్యావ్ ఈస్ టు క్లియర్ మై బేబీ గర్ల్స్ రూమ్. యాక్చువల్గా నేను మోహన్ అడిగాను అనమాట, కొంచెం డ్రై అయిన క్లోత్స్ అన్ని తీసి చైర్లో వేయి అని. ఇట్ మీన్స్ బాల్కనీలో ఉన్న టబ్ చైర్స్లో వేస్తే అత్తమ్మ ఈవినింగ్ అలా మడత పెట్టేస్తారని. బట్ హీ డంప్డ్ ఎవ్రీథింగ్ ఓవర్ ద సోఫా ఇన్ ద లిక్షితాస్ రూమ్ అండ్ ఐ హ్యావ్ టు క్లియర్ ద మెస్ నౌ. సమ్టైమ్ ఇట్స్ బెటర్ టు డూ ఆర్ ఓన్ థింగ్స్ కదా, వేరే వాళ్ళకి చెప్పే బదులు, ఎందుకంటే అది కొన్నిసార్లు డబల్ పని అవుతుంది మనకే. చాలామంది అడుగుతూ ఉన్నారు, లైక్ మీకు ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, దోమలు రావా, లిజర్డ్స్ రావా అని. దోమలు రావు, లిజర్డ్స్ రావు, వేరే ఏవి రావు. కానీ అటువైపు ఒక 2 ఎలుకలు, ఇటువైపు ఒక 2 కబూతర్లు, అదే పావురాలు వచ్చి ఇలా పొద్దున సాయంత్రం చెత్త చేస్తున్నాయి అన్నమాట. వీటికి ఏం చేయించాలో అర్థం కావట్లేదు. ఈ కబూతర్ మెష్ పెట్టిద్దామంటేనేమో మొక్కలకి సరిగ్గా వెంటిలేషన్ రాదని ఒక బాధ. వీటిని ఏం చేసినా, ఎలా చేసినా ఇవైతే పోవట్లేదు. ఓకే, ఆల్ డన్ విత్ ద వర్క్ అనమాట. సో ఐ డిసైడెడ్ టు టేక్ షవర్. అండ్ మోహన్ అండ్ లిక్షిత పార్క్కి వెళ్ళారనమాట. అండ్ ఐ హ్యాడ్ సమ్ వర్క్, ఐ కుడెంట్ గో. లాంగ్ పోనీస్ ఎవరు ఇచ్చారు? నా మిస్సింగ్. మంచిగా ఆడుకుని వచ్చే, ఓకేనా? బాయ్. ఐ లవ్ యూ. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు క్లీన్ దేవుడు మందిరం అనమాట మొత్తము. యాక్చువల్గా ఇది అత్తమ్మ చేస్తారు, బట్ షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, సో ఐ డిసైడెడ్ టు డూ అనమాట. స్పెషల్గా ఈ వెండి విగ్రహాలు ఉంటాయి కదా, ఇవి చాలా చిన్నవి అండ్ వీటిని క్లీన్ చేయడం కొంచెం కష్టం అనమాట. సో ప్రతి అమావాస్య వెళ్ళిన తర్వాత పూజ చేస్తాం కదా, అప్పుడు ఖచ్చితంగా ఇవి క్లీన్ చేస్తాం అనమాట. మొత్తం దేవుడు మందిరం క్లీన్ చేస్తాము. And I got this from an Insta page called Fresho anamata, and these people have multiple varieties of cleaning liquids like silver cleaning liquid and manaki ippudu taps meeda tiles meeda hard water stains untayi kada, salt water stains avanni povadaniki. So they have multiple things anamata. So idi naku silver di pampincharu, silver cleaning di nenu adigite. So this really worked well. As per the instructions it says manam edaina dry cloth meeda danni spray chesi danto tudiస్తే సరిపోతుంది.
అయిపోతుంది అని చెప్పి. బట్ ఇవి ఏంటంటే చాలా రోజులు అయిపోయింది కదా, చాలా నల్లగా అయిపోయినాయి అనమాట. యాక్చువల్గా అయితే అసలు అత్తమ్మ వీటిని తీసేసి కొత్తవి తీసుకుందాం అని చెప్పి అనుకున్నారు. బట్ నాట్ రిక్వైర్డ్. దిస్ రియలీ టర్న్డ్ అవుట్ టు బి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగా క్లీన్ అయినాయి అనమాట. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్. కొంచెం బాగా స్ప్రే చేసి స్క్రబ్ చేస్తే చాలా బాగా వచ్చినాయి అనమాట అన్నీ. అండ్ నేను ఇంకా ట్యాప్ క్లీనర్ అది ట్రై చేయలేదన్నమాట, అది కూడా పంపించారు. వన్స్ అది కూడా ట్రై చేసిన తర్వాత రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ వీళ్ళ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేస్తానన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చెక్ చేయొచ్చు. సో అగైన్ ప్రమోషనల్ వీడియోస్ వస్తున్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది నేను చేయట్లేదు. ద వన్ విచ్ ఇస్ రియలీ గివింగ్ మీ గుడ్ రిజల్ట్ అండ్ వాళ్ళ పేజ్ చూసి రివ్యూస్ చూసి అన్నీ బాగున్న తర్వాతనే నేను ఏదన్నా తీసుకుందాం ఫర్దర్గా అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో ఐ వాంటెడ్ టు షేర్ యూ గైస్ ఆల్ దిస్ హ్యాపీనెస్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి. అండ్ యా, ఇక్కడ నా పర్సనల్ టిప్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైనా వస్తువులు ఇట్ మే బీ కిచెన్ వేర్ ఆర్ యునో గ్లాస్ కంటైనర్స్ కానీ, రాగివి కానీ, ఇత్తడివి కానీ, సిల్వర్వి కానీ, ఏదైనా సరే మనం ఒకసారి క్లీన్ చేసామంటే వాటిని ఒక డ్రై క్లాత్తో తుడిచిపెట్టుకోవడం, ఆ వాటర్ మార్క్స్ లేకుండా చాలా అంటే చాలా బెటర్. దే లుక్ ఫ్రెష్ ఫర్ లాంగ్ డేస్ అనమాట. అండ్ ఐఎమ్ ఆల్ సెట్ ఫర్ ద నెక్స్ట్ డే. సో శ్రీరామనవమి వ్లాగ్ పెట్టండి అని చెప్పి చాలామంది నన్ను అడిగారు. యాక్చువల్గా నేను ఆ రోజు వ్లాగ్ చేయలేదండి, బికాజ్ నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగుండింది. ఐ కుడెంట్ వ్లాగ్ ఫర్ మచ్ టైమ్ అండ్ అత్తమ్మకు కూడా హెల్త్ బాగాలేదు. సో పండగ కూడా మేము చాలా సింపుల్గా చేసుకున్నాం. నేను రీల్స్లో ఏదైతే షార్ట్స్లో ఏదైతే చూసారో అదే, పెద్దగా నేనైతే ఏమి వంటలు అలాంటివి కూడా ఏం చేయలేదన్నమాట. గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకున్నాం. ఓకే, ఎనీవే ఫర్ ద డిన్నర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ రాగి ఇడ్లీ అనమాట. సో నార్మల్గా ఇడ్లీ పిండి రుబ్బేసిన దానిలోనే మేము రాగి పిండి కలుపుతాము అకార్డింగ్ టు ద క్వాంటిటీ దట్ వీ హ్యావ్. అండ్ దీన్ని ఒక 10 to 15 minutes నానబెడతాము. ఇది ఒక 1 hour or 2 hours నానితే ఇంకా బాగుంటాయి. ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. బట్ నాకు అప్పుడు ఎక్కువ టైం లేదు, నేను ముందు కలుపుదాం అనుకున్నా బట్ మర్చిపోయాను అనమాట. వచ్చిందా రాలే? ఎవరితో ఆకున్నావు మరి నువ్వు పాపలో? ఎవరితో ఆపలే, నువ్వు ఒక్కదాన్ని ఆకున్నావా? స్లైడ్ చేసావా? స్లైడ్ స్లైడ్ చేసావా? ఇంకా ఉయ్యాలా పెట్టమన్నాము. ఇది బాలే ఎందుకు? ఇది బాలేదా? పొద్దునుంచి ఆమె తినలేదు పండు. ఆకైతే ఆమె తినేసే లాల్ పోసేస్తా. అండ్ అత్తమ్మ లిక్షితాకి తినిపించే లోపు ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఇడ్లీ అనమాట. అండ్ ఈ ఇడ్లీలో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు, చాలా ప్లఫీగా వస్తాయి. లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. అండ్ నేను ఇడ్లీ ప్లేట్స్ మీద కొంచెం లైట్గా గీ అప్లై చేస్తాను బ్రష్తో, సో దట్ అతుక్కోకుండా చాలా నీట్గా వస్తాయి అని చెప్పి.
అండ్ సమ్టైమ్స్ ఐ రియలీ గివ్ అప్ ఆన్ లక్షిత అనమాట. ఎందుకో తెలీదు, నేనుంటే చాలా అంటే చాలా నాటీగా బిహేవ్ చేస్తుంది. మేబీ బికాజ్ ఐ ప్యాంపర్ హర్ సో మచ్ అని. ఎనీవే, సో చట్నీ అండ్ సాంబార్ ఈజ్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ అనమాట. ఆ రోజు లంచ్కి మేము అదే తిన్నాము. సో ఇంకా ఏమీ ఎక్స్ట్రాగా నాకు కుక్ చేయాలనిపించలేదు. సో ఇడ్లీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. సో అందుకని ఇడ్లీ పెట్టేసుకున్నాం అనమాట. అండ్ హూ డోంట్ లైక్ ఇడ్లీ సాంబార్ కదా, దట్స్ ద బెస్ట్ కాంబో ఎవర్. నేను పెళ్లి కాకముందు ఇడ్లీ అంత ఇష్టంగా తినేదాన్ని కాదు. బట్ లేటర్ వెన్ వీ స్టార్టెడ్ మల్టీ గ్రెయిన్ ఇడ్లీ, ఇలా రాగి ఇడ్లీ రకరకాలు చేయడంతో ఈవెన్ ఐ లైక్ దెమ్ సో మచ్. అండ్ పోస్ట్ డిన్నర్ ఐ హ్యావ్ బీన్ టు దిస్ హెల్త్ అండ్ గ్లో అనమాట. కొన్ని కాస్మెటిక్స్ అండ్ కొన్ని అవసరమైన థింగ్స్ అయిపోయినాయి. సో ఐ థాట్ ఆఫ్ బయింగ్ దెమ్. ఎందుకు వచ్చావు? ఏమైందో తెలీదు. వాట్ ఎవర్ ఐ ఆస్క్డ్ ఫర్ దే సెడ్ దెర్ ఈస్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పి. ఐ వాజ్ రియలీ డిసప్పాయింటెడ్. బట్ కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉన్నాయన్నమాట, అవి తీసుకున్నాను. అండ్ ఈ ఈవినింగ్, ఈరోజు ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎండ్లెస్ సపోర్ట్ అండ్ అన్కండిషనల్ లవ్. You guys are really love. Thanks for watching. Bye bye.